హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఎండు చేపల టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే 50 గ్రాముల దాకా ఎండు చేపలు తీసుకున్నాను. ఈ చేపల పేరు బొమ్మడాయలు అంటారండి. ఒకసారి ఫిష్ని చూపిస్తాను చూడండి. ముందుగా వీటిని తల భాగం వాటికి కట్ చేసుకోవాలి. కొడవల సహాయంతో కట్ చేస్తున్నానండి. తర్వాత తోక భాగాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత చేప అటు ఇటు పొలుసులు ఉంటాయి కదండి, ఆ పొలుసులను కూడా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలండి పొలుసులు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఆ ఫిష్ని. మీడియం సైజుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఈ ముక్కల్ని అయితే ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. 5 to 10 మినిట్స్. ముక్కలు గట్టిపడాలండి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అవి వెంటనే మాడిపోతాయి. ఇవి పూర్తిగా గట్టి పట్టడానికి 5 to 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. కలర్ చేంజ్ అయితే చూడండి మీరే. ఇందాక ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతాయి. ముక్కలు చాలా గట్టిపడ్డాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. కాసేపు అయితే ఆరనివ్వాలి, ఒక 5 మినిట్స్ దాకా. 1/2 కిలో టమాటాలు అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేపలు ఉన్నాయి కదండి, అవి ఆరిన తర్వాత ఈ విధంగా వాష్ చేసుకోవాలి. 5 టైమ్స్ దాకా వాష్ చేసుకోవాలి, అవి నీట్గా ఉండేదాకా. ఈ విధంగా వచ్చాయండి. ఇంక వీటిని పక్కన పెట్టేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అనేవి అంటే మనం తీసుకున్న కూరకు బట్టి తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి అనేవి మనం తీసుకున్న టమాటాలను బట్టి. అవి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరలా కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ ఈ గరిటెతో వేసుకుంటానండి. 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి. తాలింపులు వేయించిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు సాల్ట్. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉంటే వేగుతాయి ఈవెన్గా మొత్తం. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కదా, ఎండు కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుందండి. నేను ఎండు కొబ్బరి కూడా వేసాను. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి 3 మిక్స్ చేసి దంచుకోవాలి. ఎండు కొబ్బరి వేయటం వలన టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిన తర్వాత ముక్కలు ఉన్నాయి కదండి, ఫిష్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కాసేపు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్ దాకా.
కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసి మళ్ళీ వేయించుకుంటున్నాను. చూడండి, ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఒకసారి అయితే టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పేసేయాలండి గరిటెతో, ఆయిల్ పట్టే విధంగా. వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి, అందువల్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోవటానికి 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీదేనండి, హై ఫ్లేమ్లో ఉంచుకోకూడదు. టమాటా నుంచి వాటర్ వస్తుంది చూడండి, నేను ఇంకా వాటర్ ఏం పోయలేదు, టమాటాలో ఉన్న వాటర్ అవి. ఇప్పుడే వాటర్ పోసుకోకూడదండి. అప్పుడప్పుడు ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా గరిటెతో తిప్పటం వలన అడుగంటిపోకుండా ఉంటుంది. ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు, ఈ పొడి మొత్తం ముక్కలకు పట్టే విధంగా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల దాకా అయితే ఉంచుకోవాలండి. కారం ముక్కలకు పట్టే విధంగా పట్టాలి కదా, అందుకని ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది, ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి, కొంచెమేనండి, మరీ ఎక్కువ కాదు. చూడండి, నేను కొంచెం వాటర్ పోస్తున్నాను, సరిపోతాయండి, ఎక్కువ పోయకూడదు, టేస్ట్లెస్గా ఉంటుంది, టేస్ట్ పోతుందండి, ఎక్కువ వాటర్ పోయకూడదు. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి మూత పెట్టేసి. వాటర్ పోసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, టెంప్టింగ్గా ఉంది, చాలా బాగుంటుందండి ఈ కర్రీ, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, కడుపు నిండా తినేసేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. థ్యాంక్ యూ.